అంబర్పేట బతుకమ్మకుంట సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు ప్రత్యేక చొరవతోనే పునరుద్ధరణ చేపట్టారని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పెట్టు సాయి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం బతుకమ్మకుంటలో చేపలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు హాజరై బతుకమ్మకుంటలో చేపలను వదిలారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి 100% సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా చెరువులో చేపలను వదిలే పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని, ఎంతో మంది మత్స్యకారుల కుటుంబాలకు వరంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పోరాటం చేసి బతుకమ్మ కుంటను సాధించుకున్నామని తెలిపారు. కుంట పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగర వ్యాప్తంగా చెరువులు కుంటలను కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు మోతా రోహిత్, టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, లక్పతి యాదగిరి గౌడ్, మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, దిద్ది రాంబాబు, సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ, కోటం మండిల్, రామ్మోహన్ రావు, నగేష్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వి హనుమంతరావు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చైర్మన్గా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ చెరువు కింద ఉన్నప్పటి నుంచి నేను చిన్ననాటి నుంచి ఒక పెద్ద చెరువు ఉండే, దాని భూమకాసులు ల్యాండ్ గ్రాబర్స్ దీన్ని కబ్జా నల్లకుంట అన్నారు ఉన్నదా, ఈ చెరువే లేదు, ఈ చెప్పడం కాగితాలు లేకుండా పూర్తిడానికి ఊపుల్లో చూస్తే ఎప్పటి నుంచో చెరువు ఇల్లు దొరికించిన తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. ఈ హైడా రావడం వల్ల మంచి వాతావరణం వస్తుంది, లేకుంటే ఎవడు అడిగేటోడే లేడు. ప్రభుత్వ భూములు కూడా ఇప్పటిదానిగా కొన్ని వేల కోట్లతోటి ప్రభుత్వ ఏదైతే కబ్జా చేసిందో ఆ భూములను కూడా రంగనాథ్ గారు రాత్రి అనక పగలనక పనిచేస్తూ వాళ్ళ సిబ్బంది కూడా బాగా పనిచేస్తూ వారికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఏదైనా ప్రతి చెరువులో చేపలు ఉండాలి, ప్రతి చెరువు పక్కన ఇదే విధంగా వాకింగ్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళకు ఏది ముసలి వాళ్ళకు ఏదైనా రౌండ్ తిరిగి వస్తున్నప్పుడు ఆయాసం అయితే వాళ్ళకు సిమెంట్ కుర్చీలు కూడా తయారు చేయని చెప్పాను. అదేవిధంగా మా కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏది రెస్ట్ రూమ్ లేదు, 2 మహిళలకు అదేవిధంగా మగవాళ్ళకు ఒకటి రెస్ట్ రూమ్ ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు బాత్రూమ్ పోవాలన్నా చేయాలన్నా అది కూడా తొందరగానే అవుతుంది. అందరికీ వచ్చినటువంటి మా అక్కలు చెల్లెళ్ళకు అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇక ముందు కూడా అన్ని చెరువులలో ఈ వాతావరణం సృష్టించాలి, చేపలు వేయాలి. దీనివల్ల ప్రజలకు అదేవిధంగా ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా కాలుష్యం తగ్గడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కాలుష్యం గురించి ఆయన
ఏదైతే పక్కకు పెట్టేసి అని చెప్పుకునే చేతి ఉండేది. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మన కళ్ళ ముందు మన కుటుంబాలు మన తరతరాలు గుర్తుండిపోయే విధంగా బతుకమ్మ కుంటని పునర్జీవం చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి తద్వారా సాయంకాల వేళ కానివ్వండి, ఉదయం వేళ కానీ చాలా మంది ఉత్సాహికులు కానివ్వండి, ఎంతో ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా హైలైట్ తీసుకొచ్చారో దానికి కర్త కర్మ క్రియ ఉన్నారంటే, దానికి పునర్పూసిన ఎవరంటే మన వి హనుమంత గారు మాత్రమే. చాలా ధన్యవాదాలు చెరువులు కుంటల్ని కాపాడుతున్నందుకు. గతంలో హైదరాబాద్ అంటే లేక్స్ అండ్ వేవ్స్ ఉంటుండే. ఆ ఒక్క మాటని మర్చిపోయే విధంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆ దురాక్రమణల్ని ఇప్పుడు పసిగట్టి ఎన్నో చెరువులని, ఎన్నో కుంటల్ని, ఎన్నో ఒక ప్రకృతి అందాలని కాపాడుతున్నట్టు హైదరాబాద్ కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మత్స్య శాఖని ఇందులో భాగం చేసినందుకు పెద్దలందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ప్రతిసారి కూడా ఈసారి కూడా మేము ప్రత్యేకంగా ప్రత్యేక ఆకలితో ఎక్కడ ఆల్మోస్ట్ మొత్తం రాష్ట్ర మొత్తంగా అంతా చేపల పంపిణీ అయిపోయింది. కానీ అన్నగారి యొక్క ప్రోద్బలంతో, అన్నగారి యొక్క ఆదేశాల మేరకే ప్రత్యేకంగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఎందుకు అనే మాట కన్నా ప్రజలకు ఉపయోగపడే ప్రతి మాటకు వి హనుమంతరావు గారు తోడుగా నీడగా ఉంటారు. వారి యొక్క ఉద్దేశం ఒకటే, మనం జీవితాంతం రాజకీయం చేసే సమయంలో మన ద్వారా ఏదో ఒక ఇసుమంతైన మేలు చేయాలి, ప్రజలకు చేసిన ప్రతి క్షణము మనం గుర్తుంచుకునే విధంగా ఉండాలని చెప్పి వారి మాటలే మాకు ఆదర్శంగా మేము భావిస్తున్నాము. వారి యొక్క మార్గాలను మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరు చెప్పిన లక్ష్మీ యాదవ్ కానివ్వండి, మన శ్రీధరణ కానివ్వండి, షాహిద్ కానివ్వండి, మన సింగర్ కానివ్వండి, చాలా మంది ఎంతో ముఖ్య నాయకులకు పేరు తెలియకుండా కానీ ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ కుంటకి విహెచ్ఆర్ గారి పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే పెట్టిన ప్రతి నాటికి, పెట్టిన ప్రతి పువ్వుకి తీసుకునే అర్హత, ఆ కాయని తీసుకునే అర్హత, కాయని కోసుకునే అర్హత ఆ చెట్టు పెట్టిన వాడికి ఉంటుంది. కానీ ఆ నిర్మాణంలో మన వి హనుమంతరావు గారు ఎంతో కష్టపడి, ఎంతో ఇబ్బంది పడి, ఎన్నో ఏళ్ల నుంచి చెప్పడం జరిగింది. ఏమని? బతుకమ్మ కుంటని కాపాడి తీరుతాం, బతుకమ్మ కుంటని పోయి తీస్తాం, బతుకమ్మ కుంట ఇది ప్రజల ఆస్తి, ఏ దుర్మార్గుల యొక్క ఆస్తి కాదు అని చెప్పి ప్రత్యేకంగా కొట్లాడి పోరాటం చేసి వీరి యొక్క సాధనకు సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలందరికీ కూడా ఇప్పుడు రుణపడటానికి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు.